రాత్రి అన్న భక్తుడు ఇలాగంటాడు, బ్లూమింగ్ వేర్ వీఆర్ ప్లాంటెడ్. మనల్ని ఎక్కడ నాటితే అక్కడ ఫలించాలి. మన జీవితంలో ఒక్క మేలు కూడా చూడలేకపోవడం కారణం ఎక్కడ ఫలించలేకపోతున్నాం. నాకు అయి చేశారు, ఈ చేశారు, నేను ఇట్టగున్నా అట్టగున్నా. సాతాను నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు, హాస్టల్లో ఉండేటప్పుడల్లా అబ్బా మా ఇంట్లో ఎప్పుడు వెళ్తానా, ఇంటికి ఎప్పుడు వెళ్తానా, మా అమ్మగారు వంటకాలు ఎప్పుడు తింటానా, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హాస్టల్కి ఎప్పుడు పోతానా, హాస్టల్కి. అక్కడే నేర్చుకున్నా, ఉన్న చోట ఎంజాయ్ చేయాలి, నాటిన చోట. పక్కనోళ్ళకి చెప్పండి, నాటిన చోట ఫలించాలని చెప్పండి. యోసేపు ఎక్కడ పెట్టినా కానీ ఫలించాడు. చెత్తకుండి దగ్గర పెట్టినా ఫలించాలి, బాత్రూమ్ దగ్గర పెట్టినా ఫలించాలి, వీధుల్లో పెట్టినా ఫలించాలి. మనుషులు ఏమనుకోవాలంటే ఈయన్ని ఎక్కడ పెట్టినా ఫలిస్తున్నాడు ఎంతరా. మనకు అట్టా కాదు కదా. కాలేజీకి పోతేనేమో ఇంటికి పోవాలని, ఇంటికి ఉంటేనేమో కాలేజీకి పోవాలని, చర్చికి వస్తేనేమో ఇంటికి పోవాలని, ఇంట్లో ఉన్నప్పుడేమో చర్చికి పోవాలని. ఏడా ఫలించం. పెళ్లి చేసుకునేదాకా పెళ్ళెప్పుడా అని, పెళ్లి చేసుకున్నాక అయ్యో ఎందుకు వచ్చానే ఎక్కడా ఫలించట్లే. యోసేపు ఎంత గొప్పోడంటే పొతిఫేర్ ఇంట్లో అందరికీ హెడ్ అయిపోయాడు. హలో సరే, చెరసాల్లో పడేసా, చెరసాల్లో అందరికీ హెడ్ అయిపోయాడు. కొంతమంది ఉంటారు దూసుకుంటూ వాళ్ళని పడేసి పైకి వస్తారు. అట్లాంటి హెడ్ కాదు ఈయన. నమ్మకంగా పనిచేసి పైకి వచ్చినాడు. అందుకనే యోసేపు గురించి యాకోబు ఆశీర్వదించినప్పుడు ఏమంటాడంటే, యోసేపు ఫలించడి కొమ్మ, ఇట్స్ ఎ ఫ్రూట్ఫుల్ బ్రాంచ్. ఏడ పెట్టినా వస్తుంది.